అందులో ఇప్పుడు మీరు కడపలో డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో షర్మిల తరపున తిరుగుతున్నారు కనుక ఆవిడ మీరు ఇద్దరు కొంగు జాపి మరీ అడుగుతున్నారు కదా, న్యాయం చేయండి, మాకు న్యాయం కావాలి అని చెప్పి. సో అసలు మార్పు రావాల్సింది కడపే. కరెక్ట్. మిగతా రాష్ట్రంలో చాలా వరకు క్లారిటీ వచ్చేసింది ప్రజలకి. కడప ప్రజలకి క్లారిటీ వచ్చిందా లేదా అనేది ఇంకా కొంచెం డౌటే ఇప్పటికి ఇంకా కొంచెం. సో మీరు ఇంకా 6 రోజులు ఉంది కనుక మీరు ఎంత మార్పు తీసుకురాగలరు ఏంటనేది మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది, ఆ మనుషుల ధోరణులను మనస్తత్వాలను బట్టి ఉంటుంది. మనుషులు ఎస్, రెండు కరెక్టే. కానీ ఇంకొకటి ఆలోచించాల్సింది, ఇక్కడ పోరాడేది న్యాయం కోసం. న్యాయం కోసం మాకు షర్మిలకు కానీ నాకు కానీ ఇద్దరికి పవర్ లేదు, లిమిటెడ్ రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ లేకుండా చేయాలంటే ఇది అంత సులభమైన పని. డెఫినెట్ గా మీరు చేస్తుంది ఇట్ ఈస్ హెర్క్యులస్ ఫైట్ అండి. మామూలు వాళ్ళు అయితే సాధ్యం కాదు. అందరి ఇళ్ళకి పోవడం కష్టము. ఆ మొండి విత్తనాలే మీరు కూడా. వేరే వాళ్ళు అయితే కనుక ఈ పాటికి ఎక్కడో సర్దుకునే వాళ్ళు అంటుంటూనే మనకు వచ్చి ఎందుకు. అసలు అక్కడ ఒక చిన్న డౌట్, ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఎందుకు సునీత నీకు ఇంత గొడవ, ఇంత పట్టుదల ఎందుకు, ఏంటి అందరూ పవర్ ఉంది, జగన్ దగ్గరికి వెళ్ళి లాపాడుతున్నారు, నువ్వు కూడా చేసుకోవచ్చు అని ఎవరు చెప్పలేదా? చేసుకోవచ్చు అని చెప్పలేదు. ఎందుకు ఇది ఇట్లా చేస్తున్నావు, నీకు లైఫ్ ఉంది, నీ కెరియర్ పాడు చేసుకుంటున్నావు, పిల్లల్ని అఫెక్ట్ చేస్తున్నావు, ఫ్యామిలీ అఫెక్ట్ అవుతుంది, ఎందుకు అదంతా చేస్తున్నావు, వదిలేసేయి అని మాత్రం చాలాసార్లు చెప్పారు. బంధువులు, ఫ్రెండ్స్ అందరూ, చాలా మంది. పర్వాలేదు చెయ్యి, నీకెందుకు, ఏదైతే అదే అవుతుందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. తర్వాత ఒక లెవెల్కి వచ్చాక, ప్రాబ్లీ చార్జ్ షీట్స్ అన్ని ఫైల్ అయినాక, ఇంతవరకు వచ్చింది కదా, ఇంకా సంతోషం, అచీవ్ అయింది, నువ్వు అనుకున్నది అయ్యింది కదా, ఇంకా చాలు కదా, అది కూడా అన్నారు. ఓకే, సేమ్ పీపుల్ ఏది వద్దు అని చెప్పిన వాళ్ళు కూడా అన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అన్నారు, ఇంకా నీకు వచ్చింది కదా, అయిపోయింది కదా, దీంతో ఇక చాలే అని చెప్పి. కానీ మీది టిల్ లాస్ట్ మినిట్, అంటే వన్ డే అట్ ఎ టైం. అదే అది మీకు కావాల్సింది ఏంటంటే ఫైనల్ జస్టిస్. సో నాకు కావాల్సింది చేంజ్ ఇన్ సొసైటీ. చేంజ్ ఇన్ సొసైటీ అంటే నెక్స్ట్ ఫైనల్ జస్టిస్ రావాలి. ఇప్పుడు చేంజ్ అని కూడా కాదు ఇక్కడ, సొసైటీకే ఒక ఇప్పుడు ఇందాకే ఒక అతను అడిగాడు గుంటూరు నుంచి ఆవేశపడుతున్నట్టు, అసలు ఏంటిది ఆయనకి ఏంటి ఆవేశంలో వల్ల మాట అది స్పీడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు సపోజ్ మీరు కాడి బారేసో లేకపోతే మీకు ఇంత చేసిన తర్వాత కూడా న్యాయం జరగలేదనుకోండి, ఇక రేపు నుంచి ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా జరిగితే ఇక ఏదో అయిపోయింది అని చెప్పి సొంత కుటుంబ సభ్యులే బ్లడ్ రిలేషన్ కూడా కాంప్రమైజ్ అయ్యి డబ్బులు పంచుకునేప్పుడు ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం, డబ్బులు తీసేసుకుంటున్నారు, మర్డర్ అయిపోయింది కదా తీసుకెళ్ళండి ఏర్పాట్లు చేసుకోండి అనే పరిస్థితికి వచ్చేసింది. అది కడపలో చాలా ఎక్కువ మీకు మరీ అది. సో పోయినడు కోసం ఎందుకు ఏడుస్తారా, డబ్బులు ఇస్తారంటే తీసుకోండి అనే పరిస్థితి. సో బహుశా మీరు కూడా అట్లా చేసి చాలా పూర్ ఫ్యామిలీస్లో ఏం చేస్తున్నారు, చనిపోయాడు కదా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇవ్వడం, కొంచెం డబ్బులు ఇవ్వడము, పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు. నేను ఈ మధ్య నా ప్రచారంలో మాకు పాతకాలంలో మా ఫాదర్ ఇన్లా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేటప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఒక ఆమె కనపడింది. ఏమమ్మా ఎలా ఉన్నావు అంటే ఆమె చాలా బాధతో చెప్పింది, సార్ నేను ఈ మధ్యనే మా కొడుకు చనిపోయాడు, చిన్న బేబీ, ఇంకా వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్గా ఉన్నింది అనుకుంటాను చనిపోయినప్పుడు. ఏమైందమ్మా అంటే సార్ నేను అప్పులుంటే కొన్ని తీర్చుకోవడానికి కోసమని కువైట్కి వెళ్ళినాను, అన్ని అప్పులన్నీ తీర్చేసాను, లాస్ట్ 50,000 ఎంతో డబ్బులు అది కూడా పంపించేసి ఎవరికి అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చినామని పంపిస్తే అవతల వాళ్ళు గొడవ పెట్టుకొని రివాల్వర్తో కాల్ చంపేశారు సార్. చిన్న కోడలు చూడండి సార్, చిన్న పిల్ల, ఎట్లా బతకాలి సార్ మేము అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా అని అడిగారు. ఆమె